వెల్కమ్ టు డేగా మీడియా. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఈరోజు టాపిక్ వచ్చేసి సార్, ఒక గారంగా పెంచిన ఒక కూతురు గురించి, ఒక తండ్రి గురించి ఉంది సార్. చాలా ప్రేమగా చిన్నప్పటి నుంచి ఒక లక్ష్మి మన ఇంట్లో పుట్టినట్టు ఉంటుంది. ఒక చిన్న కూతురు పుట్టిందంటే మనం అట్లా ఆలోచించుకుంటాం అందరూ, అలా ఆలోచించుకుంటాం. కానీ ఒక్క ఊర్లో ఒక బాధాకరమైన ఘటన జరిగింది. ఏంటంటే అది ఒక కూతురు తండ్రిని చంపింది. అది కారణం ఏంది అంటే, మ్యారేజ్ సెటిల్ చేశారు, ఆమెకు అది నచ్చలేదు కాబట్టి తండ్రిని చంపేసింది. దాని గురించి మీరు ఏమంటారు సార్? రైట్ మా. సో చాలా అంటే విషాదకరమైనటువంటి సంఘటన. అది కూడా నాకు తెలిసి మదనపల్లిలోనే జరిగింది. సో మదనపల్లిలోనే ఇలాంటివి ఎందుకు జరుగుతాయో మిస్టరీ. ఎందుకంటే దానికంటే ముందే తల్లి తండ్రి ఇద్దరు కూతుర్లు ఉంటే, ఫస్ట్ ఒక కూతురు చనిపోతే ఆ కూతురు నువ్వు బతికిస్తాను నన్ను చంపేయండి అని ఆ తల్లిదండ్రులు కోరితే, ఆ తల్లిదండ్రులు అమ్మాయిని చంపేస్తే తల్లిదండ్రులు జైల్లో ఉన్నారు. అండ్ మళ్ళీ ఇది ఒకటి. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళంతా చదువుకున్నోళ్ళు, ఒక హయ్యర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు, ఒక క్షణికమైనటువంటి ఒక ఆవేశంలో. దీనికి మెయిన్ కారణం ఏంటంటే మీరు చెప్పినట్టు చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా గారాబంగా అమ్మాయికి ఏది కావాలంటే తండ్రి అది తీసుకొని వచ్చి ఇచ్చి అన్నీ చేసినా కూడా మళ్ళా ఒక అంటే మీరు అన్నట్టు అంత ఈజీగా ఉండదు. అది జరగడానికి చాలా పెద్ద పెద్ద యుద్ధాలే జరిగినాయి వాళ్ళిద్దరి మధ్యలో. ఎంత యుద్ధం జరిగినా కూడా చంపకూడదు. ఇప్పుడు చంపింది కాబట్టి ఆ దేవతకి కోటి దండలు కోటి నమస్కారాలు ఎన్నైనా పెట్టచ్చు. చంపింది కాబట్టి ఆయనకి డైరెక్ట్గా ముక్తి అయితే వచ్చేసి ఉంటుంది నాకు తెలిసి. ఆయనకి రెస్ట్ ఇన్ పీస్ అన్నట్టు. సో వివరాల్లోకి వెళ్తే ఆ జరగడానికి ఫస్ట్ ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవడం ఒకటి. రెండోది ఏంటయ్యా అంటే కనుక తల్లిదండ్రుల దగ్గర దొరకనటువంటి ఏదైతే ప్రేమ ఉందో అది వేరే వాళ్ళ దగ్గర వెతుక్కోవడం. అంటే ఇక్కడ ఆమెకి తండ్రి అనేవాడు ఒక పెళ్లి చూపులు చూసినాడు, అది నచ్చలేదు అని చెప్తే బాగుంటుంది. బట్ నచ్చలేదని చెప్పినా కూడా తండ్రి వినలేదు. చూడండి, వినింటాడు, కంపల్సరీ వినింటాడు, పెద్ద ఫైటింగే చేసింటాడు, ఇంకా దూరమైనా పోయింటాడు. అది తండ్రికి ఆయన కూతురు మీద పెట్టుకున్నటువంటి ఒక ధర్మము, ఒక బాధ్యత, అవన్నిటికీ అది వాళ్ళ ఫ్యామిలీ రెస్పెక్ట్ కావచ్చు, ఫ్యామిలీ గారు అంతా ఉండొచ్చు కదా సార్, ఫ్యామిలీ పరువు అనేది అవన్నీ ఆలోచించి తల్లిదండ్రులు అదే ఆలోచిస్తారు. మరి తల్లిదండ్రుల మాట కూడా ఆమె లెక్క చేయకుండా ఆ విధంగా చేసిందంటే దానికి మెయిన్ కారణం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలతోటి టైం ఎక్కువ స్పెండ్ చేయకపోవడమే మెయిన్. తల్లిదండ్రులకు ఇవ్వవలసినటువంటి ఏదైతే ప్రేమ ఉందో ఆ ప్రేమ ఆ పిల్లలు వేరే వాళ్ళ దగ్గర దొరుకుతుంది కాబట్టి వేరే వాళ్ళ దగ్గరికి పోతా ఉన్నారు. అప్పుడు వేరే వాళ్ళు ఏదైతే ప్రభావంలో పెడతాడో, వేరే వాళ్ళు ఏదైతే ఇంప్లైన్ చేస్తారో దాని మాట పట్టుకొని వాళ్ళు ఆ రకంగా చేస్తారు. అంటే వీళ్ళు ఒకానొక సిచ్యువేషన్లో ఒక మాయలో పడిపోతారు. అంటే ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు తండ్రిని చంపడానికి ఆమె బ్రెయిన్ ఒకటే కాదు, దానికి ముందు చాలా ఉంటాయి. అలా ఎదుటి వ్యక్తులు ఎవరైతే ఆమెకి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎక్కువ నువ్వు మీ డాడీని చంపేసి తర్వాత మన ఇద్దరం చాలా హ్యాపీగా ఉండొచ్చు, లైఫ్ లాంగ్ మొత్తం ఉండే చేయొచ్చు, మహా అంటే కనుక ఏమవుతాయి జైలుకి పోతావు, మళ్ళీ బయటకు. అంత దారుణం అయిపోయింది సొసైటీ. చదువుకున్న అమ్మాయి కదా సార్, అది ఎట్లా డిసిజన్ తీసుకోగలిగింది? అంటే అంత పెద్ద డిసిజన్ తీసుకోవడానికి ఆమెకు అంత ధైర్యం అనేది ఎట్లా వచ్చింది? అదే మాయ, మూర్ఖత్వం, లవ్ అనే ఒక మాయ, ఒక మూర్ఖత్వము, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉండడం వల్ల ఒకానొక స్థితిలో హిప్నటైజ్ అయిపోతారు. హిప్నటైజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఎదుటివాడు చెప్పేది వినాల్సి వస్తుంది. ఆ ఎదుటివాడు వినాల్సి వచ్చింది కాబట్టి అదే పర్టికులర్ ఒక పాయింట్ మీద ఉండి ఇలాంటివన్నీ చేస్తారన్నట్టు. చేసిన తర్వాత మళ్ళీ బాధపడతారు, మళ్ళీ ఏడుస్తారు, ఏమైనా ఇస్తారు. కానీ పోయిన వాడిని మనము తిరిగి రప్పించుకోలేము. అంతెందుకు మనము వాళ్ళ పేర్లొద్దు కానీ
ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుందని చెప్పేసి ముందు ఆయనను ఆ అబ్బాయిని చంపేసింది. తర్వాత ఆయన కూడా ఆత్మహత్య చేసుకుంటా. ఇవన్నీ కూడా క్షణికంలో ఒక పని చేస్తే దానికి రిటర్న్ గిఫ్ట్ అనేది నేచర్ ఆటోమేటిక్గా ఇచ్చిస్తూనే ఉంటుంది. ఆ ఒక్క మ్యారేజ్ మాత్రం, ఆ ఒక్క మ్యాచ్ నచ్చలేదని ఇంత పెద్ద స్టెప్ తీసుకోకుండా ఆమె వేరే ఏమన్నా దారి చూసుకునే ఛాన్సెస్ కూడా ఉండేది కదా సార్? చాలా ఛాన్సెస్ ఉంటాయి, ఆలోచిస్తే ఉంటాయి. వాళ్ళకి ఆలోచన రాహిత్యంలో ఉంటారు. నా మాట మా డాడీ ఎదురు ఇచ్చినాడు, నా మాట కాదన్నాడు. అమ్మాయి ఆలోచన కరెక్టే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా అమ్మాయికి ఏం కావాలన్నా తండ్రి అనేవాడు అన్నీ ఇచ్చుకుంటూ పోయినాడు. ఫైనల్ కూడా తండ్రి ఏం చేస్తాడంటే నా మాట నా కూతురు కాదన్నదు అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఉంటాడు. అలానే చెప్తే ఏమవుతుందంటే ఈమె అపోజ్ చేస్తుంది. ఎందుకు అపోజ్ చేస్తుంది అంటే చిన్నప్పటి నుంచి నా తండ్రి నాకు ఏది కావాలన్నా నా తండ్రి ఇచ్చేస్తా ఉన్నాడు. ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారిగా ఈమె కోరుకున్నది వద్దు. అది కూడా ఈమె ఎవరితో అయితే లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటుందో ఒక ఇమాజినేషన్లో ఒక ప్రపంచాన్ని కూర్చుకొని ఒకలాగా ఉంటుంది. ఒకలాగా ఉన్నప్పుడు ఈయన అపోజ్ చేసేసరికి తట్టుకోలేక కొంచెము ఆ ఫ్రాక్షన్ ఆఫ్ ఆ సెకండ్స్లో ఆ ఎమోషన్ని కనుక కంట్రోల్ చేసుకోగలిగితే కనుక ఈరోజు ఆమెకి తండ్రిని కోల్పోయేది కాదు నన్ను అడిగితే. అలా ఆలోచించడానికి ఈ జనరేషన్ కారణమా సార్, లేకుంటే ఈ ఎడ్యుకేషన్ కారణమా, లేకుంటే ఈ సోషల్ మీడియా కారణమా? కరెక్ట్. సో నువ్వు మొన్నవి 3 కారణాలే. ఒకటి సోషల్ మీడియా భయంకరమైనటువంటి కారణము, ఒకటి చదువు కారణము, ఇంకొకటి వచ్చేసి వాళ్ళ పెరిగిన విధానము కారణము. సోషల్ మీడియాలో ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే కనుక ఈ దరిద్రమైనటువంటి ఏవైతే సీరియల్స్ ఉన్నాయో ప్రతి ఒక్క సీరియల్లో కూడా ఎలా ఉంటుంది అంటే కనుక అంత మోసం. ఒక హీరోయిన్ ఉంటే ఇద్దరు అబ్బాయిలు ఉంటారు, లేకుంటే ఒక అబ్బాయి అంటే కనుక 2 హీరోయిన్లు ఉంటారు. సో దాని గురించి ఎవరిని చంపాలి, ఏ విధంగా చంపాలి, ఏడ మందు పెట్టాలి, ఎట్లా చేయాలి, ఇదే మొత్తం నడుస్తూ ఉంటుంది. ఫస్ట్ అది సోషల్ మీడియా. ఇంకోటి సోషల్ మీడియాలో ఏంటంటే కనుక డబ్బు ఉంటే కనుక దేన్నైనా మనం జయించగలం అన్నటువంటి ఒక మూర్ఖమైనటువంటి ఒక ఆలోచన ప్రపంచం మొత్తంలోకి పోయింది. మూడోది మీరు అన్నట్టు పెంచిన విధానము. ఈ పెంచేటప్పుడు ఏం చేస్తారంటే అమ్మాయిలకి ఏది కావాలో అన్ని అట్లా ఇచ్చుకుంటూ వచ్చేసి మొత్తం నాలెడ్జ్ మొత్తం వేరేలాగా వాళ్ళని తయారు చేసేస్తారు. అంటే బరువులు, బాధ్యతలు, ధర్మము, అధర్మము ఇవన్నీ ఏవి కూడా నేర్పించారు పిల్లలకి. వాళ్ళు ఏది పోతూ ఉంటారో ముక్కుసూటిగా అదే పోతారు. సో వాళ్ళు ఏ స్థితిలో ఉంటారంటే ABCD ఆ డీలోనే ఆగిపోతారు. మిగతాది ఏది అంటే పక్కంతో ఏ విధంగా మాట్లాడాలన్న స్థితి ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఎవ్వరికి కూడా లేనే లేదు. చిన్నవాడితో ఎలా మాట్లాడాలి, పెద్దవాడితో ఎలా మాట్లాడాలి, నా మెంటాలిటీ ఉన్నవాడితో ఎలా మాట్లాడాలి అన్నటువంటి సోయ ఎవరికి లేనే లేదు. అందుకే ఇంత దారుణాలు జరుగుతూ ఉన్నాయి. మనం రోడ్డు మీద చూసుకున్నట్లయితే కనుక ఒక చిన్న పిల్లవాడు బైక్ వేసుకొని ర్యాష్గా పోతుంటాడు. అరే నువ్వు ర్యాష్గా ఎందుకు పోతున్నావురా అని అంటే వాడు తిరిగి ఆ పెద్ద మనిషిని నానాక మాటలన్నీ మాట్లాడతాడు. అంటే ఆ సంస్కారం ఎక్కడి నుంచి రావాలి? తన తల్లిదండ్రులు పెద్దల పట్ల ఈ విధమైనటువంటి నువ్వు మర్యాదగా ఉంటే కనుక నీకు బాగుంటుందిరా అని వాడు నేర్పిస్తే తల్లిదండ్రులు వీళ్ళు నేర్చుకుంటారు. అలాగే నా కొడుకు బాగానే తిట్టినాడని వాళ్ళు ఎంకరేజ్ చేస్తే ఇప్పుడు పెద్దోడికి రెస్పెక్ట్ ఇయ్యని స్థితిలో, ఎవడికైతే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇయ్యని స్థితిలో పిల్లలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఫ్యూచర్లో ఇప్పుడు తల్లిదండ్రుల పట్ల ఏ విధమైతే ఒక మూర్ఖత్వంగా చూపిస్తూ ఉంటారో అలానే జరుగుతుంది. ఒకరు కాదు, కొన్ని కోట్ల మంది అబ్బాయిలు అమ్మాయిలు తన తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వకుండా, తన తల్లిదండ్రుల స్థితి ఏంటో తెలుసుకోకుండా, తల్లిదండ్రులు ఎక్కడి నుంచి చిన్నప్పటి నుంచి అంటే నుంచి ఎంత కష్టపడి ఎంత నష్టపోవడం అంటే వాళ్ళ టైంను, వాళ్ళ సుఖాలను అన్నిటినీ, వాళ్ళ ఎమోషన్ను అన్నిటినీ నష్టపోయి నిన్ను ఈ స్థితిలో తీసుకొని వస్తే నీవు ఈ పైన వాళ్ళు సంపాదించినటువంటిది అది మొత్తం నాది అనుకొని ఈరోజు ఇంత దారుణానికి. అరే నేను చూసిన తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వలేదని కన్న కూతుర్లు చాలామంది కోర్టుకు ఎక్కుతూ ఉంటారు.
ఒక మంచి మొగుడికి ఇచ్చి పెళ్లి చేసింటారు, లైఫ్లో సెటిల్మెంట్ చేసింటారు. అయినా కూడా ఏమి దారుణాలు. ఇప్పుడు ఒకవేళ తల్లిదండ్రులు అడిగింది ఇవ్వకపోతే పిల్లల్లో మంచితత్వం ఏమొస్తుంది సార్? మా తల్లిదండ్రులు మమ్మల్ని చూడట్లేదు, ప్రేమ చూపిస్తలేరు, మంచిగా చూడట్లేదని ఒక అభద్రత భావన అనేది వాళ్ళు స్కూల్లో అట్లా ఆలోచించుకుంటుంటారు. అప్పుడేం చేయాలి? అదే చెప్తున్నా, వాళ్ళకి మీ తల్లిదండ్రుల మీద సరైన అవగాహన లేదు. అసలు నా తల్లిదండ్రులు ఏ స్థితి నుండి ఇటుకు వచ్చినారు అన్నటువంటి ఒక ఆలోచన కనుక వాళ్ళకు వచ్చినట్లయితే కనుక ఆ ఆలోచనలు రావు. వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తారంటే, మా పక్కవాడు అంటే నా స్కూల్లో నా పక్క పిల్లోడు ఎంత జల్సాలు చేస్తూ ఉన్నాడు, ఎంత హ్యాపీగా ఉన్నాడు, ఆ రకంగా ఉన్నాడు, నేను అలానే. అంటే ఇక్కడ కంపారిజన్, నాలాగా నేను బ్రతికేది కాదు, వాడికంటే గొప్పగా బ్రతకాలన్నటువంటి ఒక ఆలోచనతోటి, వాడికంటే ఎక్కువ నేను లగ్జరీస్గా బ్రతకాలని ఇంకొక ఆలోచన. మా తల్లిదండ్రులకి నేనే చెప్పేది వినాలి, వాళ్ళు చెప్పేది నేను వినకూడదు, వింటే నేను వాళ్ళ దగ్గర తగ్గిపోతానని ఒక మూర్ఖపు దరిద్రము డాష్ ఆలోచనలతోటే ఇప్పుడున్న పిల్లలైతే అందరూ అట్లనే సచ్చినారు. ఇప్పుడు ఆ అమ్మాయి చేసిందైతే ఎట్టి పరిస్థితులు రాంగ్ సార్. కానీ అలా వేరే అమ్మాయిలు ఆలోచించొద్దు అంటే మనం ఏం చేయగలుగుతాం? ఎవ్వరు ఏం చేయలేరు. వేరే అమ్మాయిలు ఆ విధంగా చెయ్యకూడదు అని నువ్వు ఎంత కోరుకున్నా కూడా వాళ్ళు ఆల్రెడీ ఒక మాయలో ఉన్నారు, ఒక మత్తులో ఉన్నారు, వాళ్ళ నరాల్లో డబ్బు సుఖము ఇవి తప్ప వేరేవి ఏవి లేవు. 90% ఆఫ్ పీపుల్ ఇలానే ఉన్నారు. ఎక్కడో ఒక 10% ఆఫ్ పీపుల్ మాత్రమే తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇస్తూ తల్లిదండ్రుల కష్టాలను అర్థం చేసుకొని ఆ కష్టం కూడా నేను తీర్చి వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని చూడాలి అన్నటువంటిది కొంతమంది మాత్రమే ఆలోచిస్తారు. ఆ కొంతమందికి మాత్రమే రియల్ లోపల నుంచి బ్రహ్మానందం అన్నది వస్తుంది. ఇప్పుడున్న ఆల్ యూత్కు వాళ్ళు మనస్ఫూర్తిగా నవ్వి సచ్చినది లేనే లేదు. అంత ఆర్టిఫిషియల్. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలందరూ కూడా వాళ్ళ స్వశక్తితో ఏదైతే సంపాదించుకొని దాంట్లో ఆనందం పొందాలి అని ఎవ్వరు అనుకోవట్లేదు. అంత డబ్బు పెట్టి, లేకుంటే టైం పెట్టి, లేకుంటే మోసం అనే ఒక మాయను పెట్టి సుఖాన్ని కోరుకోవాలని చూస్తూ ఉంటారు. ఆ సుఖం అన్నది ఎక్కువ రోజులు ఉండదు, క్షణికం మాత్రమే ఉంటుంది. మళ్ళీ ఇంకొక సుఖం కోసం పోతారు. ఆ సుఖం కోసం పోయినప్పుడే ఇప్పుడు ఆ అమ్మాయి ఏదైతే తండ్రిని అతి దారుణంగా కొట్టి చంపిందో, మిగతా వాళ్ళు కొట్టి చంపరు, కానీ కొట్టి చంపేంత మాటలైతే మాట్లాడుతూ ఉంటారు. ఇంత చక్కగా పిల్లల గురించి, వాళ్ళ మనస్తత్వాల గురించి, అందరి గురించి చాలా చక్కగా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఈ వీడియో పిల్లలు, పేరెంట్స్ చూసి పిల్లలు కొద్దిగైనా వాళ్ళలో మార్పు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. నమస్తే సార్. థ్యాంక్ యూ మేడం. నమస్తే.